సమాధానంతో బయటికి పోదాం. ఇక్కడ నుంచి సమాధానంతో బయటికి పోదాం. బూర నరసయ్య గౌడ్ మాజీ పార్లమెంటు సభ్యులు గారు ఫస్ట్ మన బంధువు, ఇది మర్చిపోవద్దు. రెండవ విషయం వారు పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగం గురించి, పార్లమెంటు విధానం గురించి, చట్టాల గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి. అలాంటి పార్లమెంటు సభ్యుడి ముందు బీసీల యొక్క తలరాత, విధిరాత, వాళ్ళ బ్రతుకు యొక్క విముక్తి పార్లమెంటులో 9th షెడ్యూల్లోనే ఆ చట్టాన్ని పెట్టి పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకి తెలుసు. కానీ ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం 9th షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటి వరకు బూర నరసయ్య గౌడ్ గారి నోట్ల నుంచి 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తానని చెప్పలేదు. ఆగండి. ఎందుకు భయం? ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది, రాజ్యాధికారం ఇస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీలో మీరు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేసి నువ్వు 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టిస్తే నిన్ను పార్లమెంట్ కు మేమే పంపించుకుంటాం పార్లమెంట్ కి. ఎవరికి భయపడేది లేదు. 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం మీరు పోరాడతారా లేదా? ఈ వాక్యం మీరు చెప్పాల్సిందే. ఈరోజు ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం, రాజకీయ పార్టీల సమావేశం కాదు. నీదేం చెప్పాను, 42% ఎంత ఇంపార్టెంటో స్థానిక సంస్థల్లో 9 షెడ్యూల్తో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి. వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. మీరు డైవర్షన్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇక్కడ నేను చెప్పేది వినండి. ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ కాకుండా బీసీల తలరాతలు మార్చే అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాన్ని కూడా మన తలరాతను చెప్పేసి పంపిద్దామా? ఓకే, రైట్. నేనేం చెప్తున్నా, 9 షెడ్యూల్తో పాటు బీసీల రైట్ సార్, థ్యాంక్ యూ. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడద్దు. 9వ షెడ్యూల్ గురించి రైట్. శాంతి. పార్లమెంటు సభ్యుడైంది 9th షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు. బూర నరసయ్య గౌడ్ గారు 9th షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారే ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు మన ఏం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. ప్రజాస్వామ్యం మనం అర్థం చేసుకోవాలి అంతే. ఎవరి అభిప్రాయం వాళ్ళు చేసుకుంటారు. మీరు దయచేసి వినండి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. మనం మౌనంగా ఉందాం. ఒకసారి మైకి నాకు ఇంక గొడవద్దు. ఓకే, మీరు ఆ మాట ప్రకటించకపోతే ఆటోమేటిక్గా బీసీ సమాజం నుంచి మీరే బహిష్కరణకు గురైపోతున్నారు. మీరే బహిష్కరణకు గురైతారంటున్నా. మీరు 9th షెడ్యూల్ ప్రకటించకపోతే మీరే బహిష్కరణకు గురైతారు. దయచేసి ఒక రిక్వెస్ట్, వచ్చిన వాళ్ళు కొంత కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళని మనం అది చేసామనుకో, మళ్ళీ సార్లు ఇస్తే వాళ్ళు మొక్కలు సాడేస్తారు. ఎందుకు వైపు ఎందుకు తిప్పించుకున్నారు ఎందుకని. తర్వాత పిలవకుండా మన సంఘాలే చేసుకోండి. వాళ్ళు పిలిచిరు అనుకో, వచ్చిన వాళ్ళని కొంచెం గౌరవిస్తే అంటే
మళ్ళీ ఒకసారి వస్తారు, వాళ్ళు ఆ పార్టీలో వచ్చి చెప్తారు. ఇక లేదనుకుంటే మళ్ళీ ఈశ్వరాడు దండం పెట్టారు, అయిపోయా మళ్ళీ కథ అయిపోయా. వచ్చేటోళ్ళే ఇద్దరు ముగ్గురు అక్కడ పోయి ఆ పార్టీలో ఎన్ని ఇబ్బందులున్నా భయపడకుండా అరే నా వాళ్ళని వినిపించాలి, నా జాతి ఇక్కడ ఉందని వస్తారు. వచ్చి తిట్లు వినిపోయాడు అనుకో, వాళ్ళు కూడా తిడతారు, ఎందుకు పోయినా వాళ్ళు పికనిక్ పోయినా అంటారు. అన్నాక వాళ్ళు మనమే మాట్లాడుకో. ఎందుకు వస్తుందంటే తెలంగాణ జేఏసీకి కో చైర్మన్ గా ఉండి సంబంధ వర్గాలను ఏకం చేసి ముఖ్యంగా మన కులవృత్తులనే కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, యాద అన్ని కులాలను ఇదే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక కులానికి ఇచ్చి ప్రదర్శన చేసి చివరకు కాగితాలు ఏర్పుకుంటారు. సభ పెట్టినప్పుడు కాగితాలు ఏర్పుకుంటూ పోతారు ఇద్దరు పిల్లలు. గుర్తుపట్టి అన్న నమస్తే మాధురి అయినారంట. అరే ఏం చేసినాడు, డిగ్రీ చదివినా అన్నాడు. ఇదేం చేస్తున్నా అంటే కాలేజీలో ఏర్పుకుంటామని గార్పాన్ని చెప్తాను, అబద్ధం చెప్పను నేను. ఆ బాత్రూమ్ దగ్గర వస్తుంటే అది కలిసి చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి అరే మన బతుకుల డిగ్రీ ఏది, కాలు సీసాలు పేపర్లు అతుకునే బతుకొచ్చిందారా, చూడు మన తెలంగాణ ఉన్నందుకు ఇట్లా ఉంది మన పరిస్థితి అని చెప్పి వాళ్ళతో కూడా ఒకటి చేసి ఏర్పాటు చేయించి మొత్తం గుంపుతో వాళ్ళతో కూడా ధర్నా చేయించిన. అది అప్పుడు వచ్చినటువంటి వాళ్ళను వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను నిలదీయాలి, అట్లా కాదని చెప్పాలి. కానీ ఎగబడి అట్లా వేసిరనుకో మళ్ళీ మన మూమెంట్ ఆగిపోతుంది. ఎందుకంటే మూమెంట్ లో చాలా దొంగలు ఉన్నారు. ఇంటి దొంగలు వెనకాల చాలా కష్టం అవుతుంది అనమాట. పెట్టి దొంగలు వెనకాల చదువుకోవడానికి అమ్మాయి మనోడా కాడా వీడు ఏం చెప్పొచ్చు అండి. పంచాయతీ మొత్తం చూడగానే జాతకం అని తెలిసిపోతుంది. పేరు ఊరు చెప్పగానే ఏంద్రా ఏం చేసిండు, వెనకడికి ఏం చేసిండు, ఊర్లో ఏం చేసిండు, బయట ఏం చేసిండు, మనం టికెట్ చూడదేమిండా, మరి కథం చేసిండా, లేపిండా, పడబెట్టిండా, మొత్తం తెలిసిపోతాను చూడగానే. బిడ్డ నీ నీతులు చెప్పకని చెప్తాం. కానీ వచ్చిన వ్యక్తి, కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం మీ అభిప్రాయం చెప్పండి, తప్పు చెప్పి అట్లా కాదన్నా అని చెప్పండి. కానీ అది చెప్తే కాదు. మేం చెప్తున్నా ఇవాళ ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా మొట్టమొదటి నుంచి కూడా రాజ్యాంగం చదివిన వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, హై లెవెల్లో ప్లస్ ఎన్నో గొప్ప గొప్ప తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు. మొదటి నుంచి కూడా ఏం చెప్పినంటే నువ్వు జడ్జిల మీద రామని కొట్లాడేది గవర్నమెంట్ మీద. ఏమైనా జడ్జి ఇంకా తీర్పు ఇచ్చినవి ఎట్లా, గత తీర్పు ఇచ్చినవి ఎట్లా అని దేశంలో ఏమైనా ధర ఆయన వచ్చినాడు. ఏమైనా ఆయన ఎందుకు తీర్పు ఇట్లా ఇచ్చే, ఆయనకు మంచిగా ఇచ్చే కదా, మనకు కూడా ఎందుకు ఇవ్వపా అనేది ఉందా అక్కడ? చట్టాన్ని ప్రకారం తీర్పిస్తాడు. చట్టాన్ని ఎట్లా చేయాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఈ ముగ్గురు పెద్ద మనుషులు కానీ మేము కూడా తమిళనాడు పోయించినాం, 2 రోజులు ఉండొచ్చినాం. తమిళనాడు పోయించిన తర్వాత మా స్టేట్మెంట్ కానీ మా కమిట్మెంట్ కానీ 9th షెడ్యూల్ చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలి, అప్పుడే న్యాయం దొరుకుతుంది అని చెప్పి ఆ స్టాండ్ మీద ఉన్నాం. ఇదే ఇక్కడ 15,000 మందితో ప్రజాప్రతినిధుల ఫోరం, సర్పంచుల ఫోరం, ఎంపీటీసీల ఫోరం, జిల్లా పరిషత్ చైర్మన్ల ఫోరం, వార్డు మెంబర్ల ఫోరం అందరం కలిసి ధర్నా చేసినాం. పార్టీలో మాట్లాడినాం. అసెంబ్లీలో బిల్లు పెడితే 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పి మద్దతు తెలిపి మీతో పాటు వస్తామని చెప్పి ఆ ప్రభుత్వం కూడా చెప్పిండు. మీరు కావాలంటే రికార్డులోని ఢిల్లీకి రమ్మంటే వస్తాం, అఖిలపక్షం పెట్టండి, సంఘాలను పిలవండి, అన్ని సంఘాలను పిలిచి మాట్లాడని చెప్పి మాట్లాడినాం. మా గంగుల కమలాకర్ గారు మాట్లాడాడు, కేటీఆర్ గారు కూడా మాట్లాడాడు. ఎవరు ఉండి ఆయన మాట్లాడిండు. కావాలంటే రికార్డులోని ఢిల్లీ అయినా వస్తాం, ధర్నా చేస్తామని చెప్పినాం. తర్వాత అదే దాని మీద మేము పెట్టింది కూడా ధర్నా 9th షెడ్యూల్ చేర్చాలి, తమిళనాడు ఇవ్వాలని చెప్పి మేము కూడా మా పార్టీ నుంచి కూడా అదే పద్ధతిలో కూడా చేయడం జరిగింది. ఇలా మీరు కరెక్ట్ స్టాండ్ లో ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీరు ఏ దానికి లొంగరు, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. అందుకే ఒక తీర్పుతో ఇంతమంది వచ్చింది. జీవితాలు త్యాగం చేసేటువంటి విషయాలు గారు ఇక్కడ మొత్తం ఇక్కడ ఇక్కడ చేంజ్ గారు ఇక్కడ మేము కూడా ఉన్నాం. ఇక్కడ మమ్మల్ని కూడా మేము కూడా ఎన్నో కష్టాలు ఆడి పాక్కుంటా ఒక్కొక్కరు కాలు కూస్తుంటే ఊళ్ళ నుంచి, పల్లెటూళ్ళ నుంచి ఇట్లా వచ్చినాం. మా తాత ముత్తాతలు కోటీశ్వరులు కాదు, చిన్న గీత కార్మికుడు. చెట్టెక్కి పైన దిగి ఆ రోజు అమలు పోతే బతుకుదరు. ఆ విషయం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మా చేతిలో ఉన్నంత మేము చేసినాం. ఎవరు ఈ దేశంలో వేరే ఎస్సీ ఎస్టీ బీసీలకు డబ్బులు వచ్చే కాడ గల్లపేట కాడ రిజర్వేషన్ ఇచ్చినాం, ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం, హాస్టల్ ఫీజులు ఇచ్చినాం. అసలు అవన్నీ కాదు ఇక్కడ. ఇలా మనకు కావాల్సిన పిల్లలకు ఉద్యోగాలు కావాలి, చదువులలో రిజర్వేషన్ రావాలి, ఉద్యోగ రిజర్వేషన్ రావాలి, పొలిటికల్ రిజర్వేషన్ రావాలి. ఈ 3 రావాలి. ఉట్టిగా సర్పంచ్లో లేకపోతే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో రిజర్వేషన్ ఇస్తే సరిపోదు. ఎవరికి కావాలి ఆ 2,000 3,000 పోస్టులు?
మన పిల్లల భవిష్యత్తు మీద ఇంత ఆధారపడింది కనుక 2 బిల్లులు పెట్టిండ్రు, అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, మళ్ళీ ఎన్నికొచ్చి చెవులో పువ్వు పెట్టే ఏదో చూసిండ్రు. కానీ కాదు ఎందుకంటే యువత ఇవాళ మసిమసిలు ఆడుతుంది, కసికస్తా ఉన్నారు ఈ అవమానాలు భరించడమే అని చెప్పి. కనుక ఇవాళ మేము మా పార్టీ ఒకటే స్టాండ్ ఉంది, 9th షెడ్యూల్ పెట్టలేటువంటి స్టాండ్ మీద మేము ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే మేము ఎక్కడ వస్తాం, ఎక్కడ ధర్నా చేయమంటే అక్కడ ధర్నా చేస్తాం. మీరు నిరాదరణ చేస్తే నేను కూడా వేస్తా మా పార్టీ నుంచి వచ్చి, లేదు నువ్వే ముందు అంటే నేను కూడా ముందు వేయడానికి కూడా సిద్ధం, ప్రాణం అర్పించడానికి కూడా సిద్ధం. గుర్తుపెట్టుకోండి, ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉంటాం తప్ప ఎంకరేజ్ ఏ సిట్టులం కాదు మేము 100%. కానీ ఉట్టిగా ఏదో మాట్లాడ కాదు, ఇది ఆషామాషి యుద్ధం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలా చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందిలో ఉన్నాడు. ఇక వేదిక కాదు మాట్లాడితే కానీ చెప్తున్న సమయం కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు పెట్టేటువంటిది 9th షెడ్యూల్లో కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సింది కానీ ఉద్యోగాలలో, విద్యా ఉద్యోగాలలో, తర్వాత పొలిటికల్ రిజర్వేషన్, ఈ 3 అంశాల మీద మీరు చేయండి. మీకు ఏం చెప్పినా దానికి మేము కట్టుబడి ఉంటాం. మా పార్టీ కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మీరు ఏమన్నా చేయండి కొట్లాడని చెప్పింది కనుక సంపూర్ణమైన మద్దతు మీకు ఉంటుందని చెప్పని మీకు అందరూ కూడా తెలియజేస్తూ